భగవంతుడి దర్శనం రేవాను నయనాలానుగ్రహం జగదోద్ధార సుకుమార వెచిరున్నాం వెయ్యి కళ్ళార నీ ఒరిజినల్ రూపాన్ని చూపవా. भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे एवं गण विशेषण विशिष्टायां श्रीमान श्रीमतः कंचन गोत्रोद्भव वीरशंकरो नाम देह धर्मत्रे जम नाम देह सकुटुंबस्य सभांगस्य कंचन गोत्रोद्भव राम सुरेश नाम देह धर्मत्रे राजलक्ष्मी नाम देह सकुटुंबस्य सभांगस्य कंचन गोत्रोद्भव शिवसाई कृष्ण नाम देह धर्मत्रे रश्मिता नाम देह सकुटुंबस्य अडवेर साय प्रसन्न मोहित शिव प्रसन्न नाम देह सकुटुंबस्य सभांगस्य मम अनुकोंडि क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री रमा सहित सत्यनारायण व्रत पूजा समये आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्री महागणपति पूजा करिष्ये वेदुदारण पट्टुकोंडि मी ग्लास निलबबु మీరు కూడా ఈ గ్లాస్ లో మీరు సప్తాస్య సంపరిదయ శ్రీ సప్తసమితి కృతాః దేవాయజ్ఞం తన్మనాః అవద్దన్ పురుషం పశుం తం యజ్ఞం పశు ప్రోక్షన్ పట్టుకొని కూడా యజ్ఞోపవీతాం సమర్పయామి గంధద్వారాంధ్రాదృశ్యాం నిత్యపుష్టాంతరీక్షణేమ ఆలేసిన మీరు కూడా వేయాలి గంధద్వారాంధ్రాదృశ్యాం నిత్యపుష్టాంతరీక్షణేమ ఈశ్వరీకం సర్వభూతానాం దామోపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః तत्पितृवरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् तत्तमन्नेन प्रसिञ्चामि अमृतमस्तु अमृतो विधानोऽसि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्राह्मणे नमः मध्ये मध्ये उदकमानि उत्तरोपसमर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि श्री महागणपतिदेवताभ्यो नमः गुडफल नैवेद्यं समर्पयामि ताम्बूलम् होगी स्मरण करे भक्त जोड़ने समायुक्त काम बोल नीचे पड़ते नीचे पड़ता था काम बोला प्रतिगता काम అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప
బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి రమా సహిత సత్యనారాయణుని రారమ్మని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యములతో వస్త్రగంధములతో చిత్తశుద్ధితో అంగ పూజను అష్టోత్తర శతనామ పూజను ధూపదీపములు నైవేద్యములు చేసిన ఇంటను కనక వర్షము అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము స్వామి మహాత్యం జగతికి చాటే 5 వ్రత కథలు శ్రద్ధగా విని శిరసా మనసా వందనముల నిడి అక్షింతలు తమ శిరముల దాల్చి నిష్టగా వ్రతమును చేసిన వారు నిర్మల భక్తితో చూసిన వారు స్వీకరించగా తీర్థ ప్రసాదము స్థిరముగా కలుగును స్వామి అనుగ్రహం శాంతి సౌఖ్యములతో భోగ భాగ్యములతో నడుపును సత్యనారాయణుడు రత్నాచలమున రమానాథుడు అన్నవరములో ఉన్న దేవుడు అన్ని వరములను ఒసగే నాథుడు అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యం జరిపినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ 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 ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి కరుణా కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు ఒకప్పుడు సౌనకాది మహాములు కొందరు నైమిషము అని అరణ్యమును కూడుకున్నవారై సూత మహాముని అక్కడ ఉంటే ఆ సూత మహాముని చూసి ఇట్లు అడిగారు, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా మన కోరిన కోరికలు సిద్ధిస్తాయో అట్టి వ్రతము ఏదన్నా ఉంటే తెలపండి అని చెప్పి ఆ మహాములు సూతుల వారిని కోరారు. అందరికి ఆ సూత మహాముని ఏం చెప్తున్నాడంటే, పూర్వము నారద మహాముని శ్రీ మహావిష్ణువు ఇదే విధముగా అడగగా ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన విషయాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. ఒకప్పుడు నారద మహాముని అన్ని లోకాలు తిరుగుతూ మార్గంలో ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకమున మానవులు పడుతున్న కష్టాలు చూసి వీరికి కష్టాలు ఎట్లు కలుగుతాయి అని ఆలోచించుకొనుచు విష్ణులోకానికి వెళ్ళాడు. ఆ విష్ణులోకంలో విష్ణుమూర్తి 4 భుజములు కలిగి
శంఖము, చక్రము, గద, పద్మం ఈ 4 కూడా అలంకారాలు గల ఆ విష్ణుమూర్తిని చూసి నారద మహాముని అనేక విధములుగా నమస్కారం చేశాడు, ఆయన ప్రార్థించాడు. ఆ ప్రార్థన విన్న విష్ణుమూర్తి నారద మహామునితో, ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణం ఏమిటి? నీ కోరిక ఏదన్నా ఉంటే తీరుస్తా అని చెప్పు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ నారద మహాముని శ్రీ మహావిష్ణువుతో, ఓ జగద్రక్షక, ఈ భూలోకం నందు మానవులు చాలా కష్టాలు పడుతున్నారు, వారికి ఆ కష్టాలు పోవటకు ఏదైనా ఉపాయం ఉంటే తెలుపుము అని చెప్పి ఆ నారద మహాముని ఈ మహావిష్ణువుని అడిగాడు. అప్పుడు ఆ భగవాన్ ఉవాచ అంటే ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, శ్రీహరి ఇటు చెప్ప ప్రారంభించాను. ఓ నారద మహాముని, నీవు లోకైతవై చక్కని విషయాన్ని అడిగితివి, అందులకు ఒక వ్రతము గలదు, అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని కనుక భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే మనకి సకలైశ్వర్యములు కలిగి పరమణ మోక్షాన్ని కూడా పొందుతారు అని చెప్పి చెప్పాడు. అది విన్న నారద మహాముని శ్రీ మహావిష్ణువుతో, ఓ దామోదర, ఆ వ్రతం ఎట్లు చేయవలను? ఆ వ్రతం చేస్తే ఏమి ఫలితం వచ్చింది? దాన్ని దూరంలో ఎవరు చేశారు? ఇదంతా కూడా వివరంగా చెప్పమని కోరాడు. అందరికీ శ్రీహరి ఇట్లు చెప్ప ప్రారంభించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములు నివారణ చేయను, ఐశ్వర్యములు కలుగజేయను, సంతానం కలుగును, సర్వత్రా జయప్రదముగా ఉండను. ఈ వ్రతాన్ని వైశాఖ మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ ఒక శుభదినమున ఆచరించాలి. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కనుక ఈ వ్రతము కనుక ఆచరిస్తే అన్ని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వ్రతం ఆచరించో ఏదైనా వివాదం ఉన్నా కానీ ఆ వివాదంలో కూడా మనకి తప్పకుండా జయం కలుగుతుంది అని చెప్పి నారద మహాముని, ఈ వ్రతాన్ని శక్తి గలవారు ప్రతి నెలా చేసుకునవచ్చును, లేదా సంవత్సరానికి ఒకసారైనా చేసుకునవచ్చును. ఎవరి శక్తిని అనుసరించి వారు చేసుకునవచ్చును. ఈ సత్యనారాయణ స్వామి వ్రతమును పౌర్ణమి దినముందు కానీ, రవిశంకరమునందున కానీ, ఏకాదశి నాడు కానీ చేసుకునవచ్చు. సూర్యోదయములకు పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని, మధ్యాహ్న కాలం కూడా తన కర్మానుష్ఠాలన్నీ కూడా పూర్తి చేసుకుని, రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతాన్ని ఆచరించవలను. ఆ మధ్య ఆచరించవలను. పూజాస్థలం అంతా కూడా గోమయంతో అరికి 5 రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దాని మీద ఒక కలశం బియ్యం పోసి దాని మీద కలశం ఉంచవలను. ఆ కలశం మీద నూతన వస్త్రాన్ని ఉంచవలను. ఆ కలశం నూతన వస్త్రం మీద స్వామివారిని పంచామృతములతో అభిషేకం గావించి మండపంలో ఉంచవలను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతీదేవిని, సూర్యుడు మరియు నవగ్రహములను, ఇంద్రాది అష్ట దిక్పాలకులను కూడా మనం అక్కడ ప్రతిష్ఠించవలను. తర్వాత కలశం మీద పూజ చేయవలను. తర్వాత అష్టదిక్పాలకులు తూర్పు మరియు 8 దిక్కులను కూడా ప్రతిష్ఠించి పూజ చేయవలను. 4 వర్ణం వారును, స్త్రీలను, పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. తనకు ఏ దినమైనా కానీ సాయంకాలం ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతం చేయవారు బ్రాహ్మణులు, బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలను. అరటిపండు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నౌక, అది లేనిచో బియ్యపు నౌక, చక్కెర, అది లేనిచో బెల్లము, ఇవన్నీ సమానముగా కనుక సేరుంపావు చొప్పున చేర్చి స్వామి ప్రసాదము తయారు చేయవలను, నివేదన చేయవలను. ఆ విధముగా నైవేద్యం జరిగిన బ్రహ్మట కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతో కలిపి భోజనం చేయవలను. తర్వాత సత్యనారాయణ నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడివంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే
పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వననీనాదం జలధి జలముల్నిలాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించరే స్వయంవరం అనేడి ఓ మాయే స్వయాన పోరు వీలు లేదాయే మబద్దబ 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 దిగమరి మనస్సులే ముడేయు వేళాయ శివాస్త్రధారణేల కొలతాయే వరంధాముడే వాడే పరం ఏలు పసివాడే స్వరం లాగా మారడే స్వయం లాలి పాడడే భాస్కరాభరణ కారుణీ గుణశోరి శ్రీకరుడు వాడే పవని సూనను శోకాన స్థిమితాన తానుండలేనే శరాఘాతమైన గాని కొనికే వాడు తాడే సిరి సేవించి సరిలాలించి కుశలమును నిలుపగనమును దిలి కదిలే సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి
తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలె. గోవిందా గోవిందా నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. కరుణా పారావార వరుణాలయ గంభీర నారాయణ. నవనీరద సంకాస కృత కలి కల్మషనాశ నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ